హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొంచెం ఈ మధ్య చాలా రోజులు అవుతుంది, 2-3 రోజులు 4-5 రోజులు అవుతుంది వీడియోలు పెట్టక. మిక్చర్ చేస్తున్నాండి. చాలా చాలా టేస్టీగా ఉండే మిక్చరు, చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు, అంత కష్టంగా కూడా ఉండదు, ఈజీగా ఎవరైనా చేయొచ్చు ఇది మిక్చరు. మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సూపర్గా ఉంటుంది మిక్చర్, అయితే చాలా బాగుంటుంది. ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను నేను. తీసుకొని అది పప్పు అయినా పట్టించి చేసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది అనమాట. నేనైతే ఇక మా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇంటికాడ ప్రిపేర్ అవుతుండ్రు, మిక్చర్ ఏదైనా చేయమనంటే ఇక పిండి అప్పటిదప్పుడు తెచ్చి చేసిన అనమాట. ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులో ఉప్పు వేసుకొని కొంచెం ముందు కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండిని బాగా కొంచెం ఇట్లా గట్టి కాకుండా లూజు కాకుండా మీడియంగా కలుపుకోవాలి. కలుపుకొని కడాయిలో నూనె పోయాలి. పోసిన తర్వాత మురుకుల పావులు ఉంటాయి కదా, మురుకుల పావులకు లోపల నుంచి పిండి పెట్టేదానికైతే లోపలంగా రుద్దాలి నూనె, ఒత్తేదానికైతే బయటకు వెళ్ళి నూనె రుద్ది ఇట్లా పిండి ఇట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పావులో పెట్టి ఒత్తుకోవాలి. నూనె అయితే బాగా వేడి కావాలి, కొంచెం లైట్గా వేడైతే అంత బాగుంటుంది అనమాట. బాగా వేడైన తర్వాత ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తంగానే పైకి పొంగాలన్నమాట నూనె. అట్లయితే పర్ఫెక్ట్గా నూనె బాగా వేడైనట్టు. వేడి అయిన తర్వాత ఒత్తుకొని నూనె ఇట్లా బుడగలు పోయితే నూనె మంచిగా అవి కారపూస అనేది మంచిగా వేగినట్టు అనమాట. ఒకసారి మళ్ళీ వేసుకొని కొంచెం కలర్ రాగానే మళ్ళీ తీసేసుకోవాలి. అది తీసి ఒక గిన్నెలకు తీసుకోవాలి. అన్నీ మొత్తం అట్లనే వేసుకోవాలి. బిన్నంతా అట్లనే వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలండి, మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 100 గ్రాములు పుట్నాల పప్పు కూడా గిన్నెలు వేసుకొని చేసుకోవాలి, లేకపోతే అందులో వేసినా సరే. నేను ఆ జల్లిగిన్నెల గంటలు వేస్తే కిందికి పోయిందనమాట, అంత మొత్తం అందులో వేసేసి ఫ్రై చేసిన అనమాట. ఈ పుట్నాల పప్పు కూడా కొంచెం ఇట్లా గోల్డ్ కలరు మారాలన్నమాట. తర్వాత పుట్నాల పప్పు తీసేసుకోవాలి. తీసి ఒక గిన్నెలు వేసుకోవాలి. అన్నీ ఒక గిన్నెలు వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి అట్లా ఫ్రై చేసుకుంటే ఒక గిన్నెలకి వేసుకోవాలి. తర్వాత ఒక 150 గ్రాములు ఒక పావు కిలో పల్లీలు వేసుకున్నాను నేను. చాలా కదా నేను చేసేది మిక్చరు. పావు కిలో పల్లీలు వేసుకొని పల్లీలు ఇట్లా కొంచెం కలర్ రావాలి. ఇవి కూడా పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత కలర్ వచ్చినాక తీసే అవి కూడా ఒకటే గిన్నెలు వేసిన నేనైతే. ఇక అన్నీ ఒక గిన్నెలు వేస్తే చాలా గిన్నెలు అవుతాయి కదా, ఎమ్మటి ఇక అనేసి మా పనామ కూడా 2-3 రోజులు రానన్నమాట, మేడారం పోయిందామే. ఇక మళ్ళీ గిన్నెలు చాలా అవుతాయి అనేసి ఇక ఒకటే గిన్నెలు వేసిన. ఒక కొబ్బరి చెక్క సన్నగా కట్ చేసుకోవాలి, పొడుగు కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి తీసేసుకొని ఒక గిన్నె పల్లీలలోనే వేసుకోవాలి అవి కూడా. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లేక్స్ ఉంటాయండి, మిక్చర్లు వేసే కార్న్ఫ్లేక్స్ అంటే మన కిరాణా షాప్లో ఏ షాప్లో అయినా దొరుకుతాయి. అవి వేయంగానే ఇట్లా మంచిగా పొంగుతాయి అన్నమాట. వేయంగానే తీసేసుకోవాలి. అవి తీసి అవి కూడా అన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇవి తొందరగా తీసుకోవాలన్నమాట, లేకపోతే ఇట్లా ఏమంటారు నల్లగా అయిపోతాయి అన్నమాట, తొందరగా కాలుతాయి. కార్న్ఫ్లేక్స్ అయితే తొందరగా తీసి వేయంగానే ఇట్లా పొంగుతాయి. అవి కూడా అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. మనం షాప్లో అయితే వందలు పెట్టి తెచ్చుకుంటాం కదా, ఇంట్లో చేసుకుంటే మనం ఇంట్లో చేసినట్టు ఉంటుంది. బయట అయితే ఏదేదో ఆయిల్స్ అన్నీ వేసి వేస్తారు. నేనైతే చాలా వేస్తాను ఇంట్లో అయితే. మళ్ళీ వచ్చేసి 100 గ్రాములు లావు అటుకులు ఉంటాయి కదా, మందం అటుకులు, అవి ఆ అటుకులు కూడా వేసుకోవాలి. ఇదైతే ఇక మొత్తం షాప్లో ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా. ఈ అటుకులన్నీ తీసి గిన్నెలు వేసుకోవాలి. ఈ అటుకులు కూడా తొందరనే తీయాలి, లేకపోతే అవి ఇట్లా మాడిపోతాయి అన్నమాట. తర్వాత జీడిపప్పు ఇట్లా చెక్కలు చేసి వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఒక గుప్పెడంత పిడిగడంత వేసుకోవాలి. అది మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసేసుకోవాలి. అది ఒక గిన్నెలకు వేసుకోవాలి, ఇంట్లోనే వేయొద్దు. ఒక గిన్నెలకు వేసుకొని కలిపేటప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ 1/2 కిలో 1/2 కిలో అంతా శనగపిండి తీసుకున్నాం. మళ్ళీ
తీసుకొని మళ్ళీ కొంచెమే ఉప్పు వేసుకోవాలండి. ఇంట్లో వంట సోడా అది ఏం అవసరమే లేదు. కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్సీ వేసుకోవాలన్నమాట. చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఇట్లా దేనికంటే ఇది బూందీ కొట్టడానికి అనమాట. కొంచెం పలసగా దోశపిండిలాగా కలుపుకోవాలి. బ్యాటర్ దోశపిండిలాగా ఉండాలి. మరీ పలసగా కావద్దు, మరీ గట్టిగా కావద్దు. ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట. చూపిస్తున్నా చూడండి. మిక్సర్ తోటి అయితే మంచిగా ఉండలేకుండా బాగా కలుస్తుంది అనమాట. చేయితోటి మనం ఎంత కలిపినా అంత బాగా కలవదు. మంచిగా చాలాసేపు కలుపుకోవాలి. కలుపుకుంటే బూందీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. బూందీ గంటలు వేసి ఒక గంటతోటి ఆ బూందీ గంటల పిండి పోసి ఇట్లా రుద్దితే ఈజీగా ఒక్క తీరుగా ఈవెన్గా పడుతుంది అనమాట. పల్సగా అయితే పొడుగు అంత పొంగినట్టు ఇట్లా బాగా రాదు. దోశ పిండిలాగా ఉంటే మంచిగా వస్తుంది బూందీ అయితే. మొత్తం అట్లా వేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది అనమాట. బూందీ క్రిస్పీగా కావాలి కదా, మళ్ళీ మెత్తగా ఉన్నా కానీ కొంచెం ఎక్కువ రోజులు ఉంటే బూజు అనేది వస్తుంది, అంత బాగుండదు. ఇట్లా మరలు వేసుకోవాలి. 2-3 సార్లు ఇట్లా మరలు వేసుకుంటూ తీసుకోవాలి బూందీ. చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ కలర్ రావాలన్నమాట. ఇట్లా వచ్చినాక తీసి మళ్ళీ ఒక గిన్నెలకు బూందీ వేరే గిన్నెలు వేసుకున్నా. నేను పట్టలేదన్నమాట, పెద్ద గిన్నె కదా అది చాలా కాబట్టి ఆ గిన్నెలో పట్టలేదు. వేరే గిన్నె తీసుకొని బూందీ ఈ గిన్నెలలో వేసుకున్నాను అనమాట. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఒకసారి అంత గిన్నె ఇట్లా జల్లి గంటలు వేసి ఈజీ అనమాట బూందీ కొట్టడం అయితే. నేను అప్పుడు చిన్నప్పుడైతే అప్పుడు బూందీ ఎట్లా కొడతారో ఏమో అని నాకు తెలియకపోయేది. అప్పుడు నేను చూసినాక తెలిసింది, అబ్బాయి ఇంత ఈజీనా అనిపించింది. మొత్తం అట్లనే వేసుకోవాలన్నమాట. చేసుకొని ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఒక చాలా వేసిన కాబట్టి ఒక పెద్ద బేషన్లకు పోసుకున్నా నేను. పోసుకొని బూందీ కూడా అందులోనే పోసుకొని ఇప్పుడు కారపూస అది చేసిన కదా, అవి కూడా మొత్తం ఇంట్లోనే వేసిన అనమాట. మొత్తము ఇక మా అమ్మాయి ఒక 2 ఉంచు మమ్మీ వేరే సపరేట్గా అంటే ఒక 2 కారపూస బిళ్ళలు వేరే ఉంచిన అనమాట. ఫైనల్గా లాస్ట్కు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. వేసి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం తగినంత, కొంచెం ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ అంతా కారం వేసిన నేను, 1 స్పూను ధనియాల పొడి, ఇక టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి. వేసుకున్న తర్వాత ఇక చేయితోటి కలుపుకోవాలి. గంటెతోటి అయితే మంచిగా కలుస్తలేదు అనేసి నేను గంటె పక్కకు పెట్టేసి చేయితోటి కలిపిన అనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ మిక్చర్ అయితే మనం బయట మన పిల్లలైతే ఇక బయట కొనమని కూడా అడగరండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా వేయండి మీరు కూడా. టేస్ట్ చేసి చెప్తున్నా, చాలా బాగా వచ్చిందని. నేను చాలాసార్లు చేసిన. ఇంతకుముందు కూడా ఒక వీడియో ఉంది చూడండి కావాలంటే. ఇది కూడా వీడియో. ఒక క్యాన్ నిండింది అనమాట. 7-8 కిలోల క్యాన్ నిండింది. ఓకే అండి.